నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్‌లో జాయిన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియకుండా చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ వీడియోలో నేను క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎలా స్టార్ట్ చేయాలి? ఏం చూడాలి? ఏం చూసి ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలని అవాయిడ్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే మీరు ఒక మంచి రైట్ కంపెనీని చూస్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. కంపెనీ ఖచ్చితంగా జెన్యూన్ అండ్ సక్సెస్‌ఫుల్ కంపెనీ అయ్యి ఉండాలి. ఈ కంపెనీస్ జెన్యూన్ అండ్ సక్సెస్‌ఫుల్ కంపెనీ అని ఎలా చెప్తామంటే ఆ కంపెనీ ఖచ్చితంగా 5-10 ఇయర్స్ సక్సెస్ తీసుకొని ఉండాలి అండ్ సక్సెస్ గ్రోత్ ఉండాలి అండ్ ఆ కంపెనీ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ ఉందో లేదో చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రైస్ ఉన్నాయా, తక్కువ ప్రైస్ ఉన్నాయా, క్వాలిటీ ఉందా లేదా, జాయినింగ్ చేయడానికి డబ్బులు అడుగుతున్నారు లేదు చూడండి. ఒకవేళ హై జాయినింగ్ ఫీజు అడుగుతున్నారు, ప్రొడక్ట్స్కి చాలా ఓవర్ రేట్ వేస్తున్నారంటే ఆ కంపెనీస్ని మీరు 100% అవాయిడ్ చేయండి. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అండ్ కంపెనీస్లో ఉన్నాయో లేదో చూడండి. ఎగ్జాంపుల్గా మీరు ఒక హెల్త్ కాన్షియస్ పర్సన్ అయి ఉంటే మీకు సప్లిమెంట్స్ అండ్ ఫిట్నెస్ అంటే ఇష్టం ఉంటుంది. సో మీరు ఆ ప్రొడక్ట్స్ని ఈజీగా ప్రమోట్ చేయగలరు. సో ఆ కంపెనీస్లో సప్లిమెంట్స్ ఉన్నాయా లేదా అనే విషయం మీరు చూసుకోండి. సెకండ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అండ్ ట్రైనింగ్. వన్స్ మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. 100% మీ కంపెనీస్లో ట్రైనింగ్ తీసుకోకుండా మీరు మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే చాలామంది ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా, నాలెడ్జ్ లేకుండానే ఫెయిల్ అవుతున్నారు. మంచి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ట్రైనింగ్ మాన్యువల్స్ ఉంటాయి, మంచి సెషన్స్ ఉంటాయి, డే టు డే వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతాయి. ఈ వీటికి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటర్షిప్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ఈ కంపెనీస్లో మీరు గ్రో అవ్వాలన్నా మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే ఒక మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీకు ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డౌట్స్ క్లియర్ చేస్తారు, మోటివేషన్ ఇస్తారు. మీ అప్లయన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు 100% ఫాలో అవ్వాలి. అప్లయన్స్ అంటే ఎవరంటే మీకు పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సక్సెస్ఫుల్ పర్సన్స్, ఫుల్ టైమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు మెంటర్షిప్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మీరు ఫాలో అయితే తొందరగా మీరు సక్సెస్ తీసుకోవచ్చు. టేకింగ్ ద ఫస్ట్ స్టెప్స్ అంటే మీరు ఈ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మీరు యూజ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు దాని బెనిఫిట్స్ తెలుస్తాయి, దాని ప్రైస్ ఏంటి తెలుస్తుంది. అప్పుడు మీరు మీకు ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ నెట్వర్క్ ఉందో వాళ్ళకి మీరు చెప్పడం చేయండి. కానీ ఎవరు కూడా ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయకుండా మాత్రం ఎవరికి సజెస్ట్ మాత్రం చేయకండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఒక టార్గెట్ సెట్ చేసుకోండి. ఒక 5-10 మంది లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకొని కంపల్సరీగా వాళ్ళు ప్రొడక్ట్స్ కొంటారని వాళ్ళు లిస్ట్ రాసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి జెన్యూన్గా వాడిన తర్వాత. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేయాలి, ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్. అంటే 6 మంత్స్లో మీ డెవలప్మెంట్ ఎంత ఉండాలి, 1 ఇయర్లో డెవలప్మెంట్ ఎంత ఉండాలి. ఈ టార్గెట్ని మీరు మీ అప్లైన్కి చెప్పాలి. చెప్తే ఆయన మీకు దానికి తగ్గట్టు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇప్పుడు మీకు నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడం ఎలా అని క్లియర్గా తెలిసినట్టుంది కదా. ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేస్తే మీ జర్నీని మీరు చాలా స్మూత్గా జర్నీ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 100% నన్ను కామెంట్స్లో అడగండి. నేను మీకు 100% దీన్ని క్లియర్ చేస్తాను. ఇంకా మీకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కంటెంట్ కావాలనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్.